హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒక చైనీస్ మూవీని చూడబోతున్నాం. ప్రతి ఒక్కరి లైఫ్లో క్రష్ అంటే ఎవరో ఒకరు ఉంటారు. ఒకటి వాళ్ళు క్రష్గానే మిగిలిపోవాలి, లేకపోతే తనకు లవర్ గాను హస్బెండ్ గాను రావాలి. ఇలా కాకుండా తన చిన్ననాటి క్రష్ ప్రెజెంట్లో తనకు స్టెప్ బ్రదర్గా వస్తే ఆ పరిస్థితి ఎంత బాధగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితి మన హీరోయిన్కి ఎదురవుతుంది. అంతేకాకుండా చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ కూడా వస్తుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అయిన మూవీని మనం ఇప్పుడు చూద్దాం. మూవీ స్టార్టింగ్ సీన్లో మన హీరోయిన్ ని చూపిస్తున్నారు. హీరోయిన్ అండర్ వేర్ అంతా డిజైన్ చేస్తారు కదా, అలాంటి ఒక కంపెనీలోనే వర్క్ చేస్తుంది. తనకు చెస్ట్లో పెయిన్ ఉంటుంది. ఏమై ఉంటుందో ఏంటో అని భయపడి హాస్పిటల్కి చెక్ చేయడానికి వచ్చి ఉంటుంది. అక్కడ డాక్టర్ని చూస్తే ఆ అబ్బాయి మన హీరోయిన్ భయపడుతూ, ఏంటండి నేను ఏం చెక్ చేసుకోవడానికి వచ్చాను, అక్కడ ఏంటంటే మేల్ డాక్టర్ ఉన్నారని అడుగుతుంది. ఆ నర్సు, ఎవరైతే ఏంటమ్మా నీకు చెక్ చేసుకోవాలంతే కదా, ఫస్ట్ డ్రెస్ని తీయ అంటుంది. హీరోయిన్కి చాలా షైగా ఉంటుంది, కానీ దాన్ని విప్పి ఆ డాక్టర్ చేతిలోనే పెడుతుంది. దానికి ఆ డాక్టర్, నేను జస్ట్ ఊక్స్ తీయమన్నాను అంతే, దాన్ని పూర్తిగా విప్పి నా చేతికి ఇవ్వమనలేదు అని చెప్తాడు. అయ్యయ్యో సారీ అంటూ పక్కన పెట్టేస్తుంది. హీరోయిన్ ఆ డాక్టర్ నేమ్ ట్యాగ్ని చూడగా తన చిన్ననాటి క్రష్ పేరే అక్కడ ఉంటుంది. తనకు భయంగా ఉంటుంది. ఒకవేళ తన క్రష్ అయినా వీడు అంటూ ఆ క్రష్ గురించి ఆలోచించి చూస్తుంది. ఆ డాక్టర్ మాస్క్ వేసుకొని ఉంటాడు, కానీ చూసేందుకు వాళ్ళలాగే ఉంది. ఒకవేళ వాడే అయి ఉంటే నా పరువంతా పోతుంది, ఇప్పుడు నేనేంట్రా చేసేది దేవుడా అంటూ అలాగే ఆ బెడ్ పైన పడుకుంటుంది. ఆ డాక్టర్ లేచి కూర్చోండి, ఇలాంతా చెక్ చేయకూడదు అంటాడు. కానీ హీరోయిన్ కి ఆ నర్వస్నెస్ అస్సలు తగ్గలేదు. ఊర్లో ఏ హాస్పిటల్ లేనట్టు నేను ఈ హాస్పిటల్కే రావాలా, దేవుడా దయచేసి వాడికి నేను గుర్తులేనట్టయినా చూడు తండ్రి అంటూ వేడుకుంటుంది. ఎందుకంటే వీళ్ళు స్కూల్ ఫినిష్ చేసి దాదాపు 10 years అయి ఉంటుంది. వాడికి నేను గుర్తుండకూడదు అంటూ హీరోని చూస్తుండగా తిను చూసే చూపులకే హీరోకి గుర్తొస్తుందో ఏమో, తను అలాగే గమనిస్తుంటాడు. హీరో లైట్గా డ్రెస్ని జరపండి అంటే హీరోయిన్ ఒకేసారి ఆ డ్రెస్ అంతా పూర్తిగా తీసేస్తుంది. చెక్ చేసి పూర్తి కాగానే హీరో ఫేస్ని కూడా చూడనంటుంది. వెంటనే ఆ రిపోర్ట్స్ని తీసుకొని అక్కడి నుంచి పారిపోతుంది. బయటకు వెళ్తూ కూడా, లేదు వాడికి నేను గుర్తుండను అంటూ హీరోయిన్ వెళ్తూ ఉండగా, కానీ హీరో బయటకు వచ్చి మన హీరోయిన్ పేరుతో పిలిచి, మీ ఇన్నర్ వేర్ని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతున్నారు అంటూ అరిచి చెప్తాడు. హీరోయిన్ కంతే చాలా అవమానంగా ఉంటుంది. అక్కడే కూర్చునేస్తుంది. వెంటనే ఫోన్ మాట్లాడుతున్నట్టు యాక్ట్ చేస్తూ, అవునవును మనకు మీటింగ్ ఉంది కదా, నేను ఇప్పుడే వస్తున్నాను అంటూ అక్కడ నుంచి ఎస్కేప్ అయిపోతుంది. తన ఇంటికి వెళ్దామంటూ తన రూమ్ దగ్గర కార్డ్ని పెట్టి చూస్తుంది, కానీ ఆ రూమ్ ఓపెన్ అవ్వట్లేదు. సరే అంటూ రిసెప్షన్ దగ్గరకు వెళ్ళి, ఎందుకు నా రూమ్ ఓపెన్ అవ్వట్లేదు, యాక్సెస్ అవ్వట్లేదు కార్డ్ అంటూ హీరోయిన్ అడుగుతుంది. వాళ్ళు ఆల్రెడీ మీరు ఇంటిని అమ్మేసి వెళ్ళిపోయారు కదా మేడం, ఇప్పుడు ఎలా ఆ రూమ్ వర్క్ అవుతుంది, ఓపెన్ కాదు కదా అంటూ వాళ్ళు చెప్తారు. తనకేం అర్థం కావట్లేదు. తన మమ్మీకి ఫోన్ చేసి ఏమైంది అంటూ అడుగుతుంది. తన అమ్మ, లేదు నాన్న, నేను ఇప్పుడే నా ఫస్ట్ లవ్ను కలిశాను, ఆయనతోనే నేను వచ్చేసాను, నువ్వు మాతోనే ఉండాలి, ఇక్కడికే రా, నేను ఇలా హడావిడిగా నీకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నానని ఏమనుకోవద్దు, నువ్వు ఎదురుగా రా, జరిగిందంతా నేను నీకు చెప్తాను అంటూ ఆవిడ ఫోన్ పెట్టేస్తుంది. హీరోయిన్ లగేజ్ ని అక్కడే పెట్టేసి వెళ్ళుంటారు. తన అమ్మ తన ఫస్ట్ లవ్ తో చాలా ఎంజాయ్ చేస్తుంటుంది. వాళ్ళిద్దరూ డిజైన్ చేస్తున్న కేక్ లో కూడా ఆవిడ, తన హస్బెండ్, తన కూతురుతో పాటు ఇంకొక అబ్బాయి ఉన్నట్టు ఉంటుంది. అది ఎవరో మనం స్టోరీ ముందుకు వెళ్లే కొద్దీ చూద్దాం. హీరోయిన్ వాళ్ళ అమ్మ ఆశపడ్డట్టే వాళ్ళతోనే వచ్చేస్తుంది. తన స్టెప్ ఫాదర్ కూడా తనతో బాగా మాట్లాడుతుంటాడు. మనమంతా ఒక ఫ్యామిలీ, ఇక నుంచి మనం అందరూ కలిసే ఉండబోతున్నాం అంటూ మాట్లాడుతూ ఉండగా, అలాగే తన స్టెప్ ఫాదర్, నాకు కొడుకు కూడా ఉన్నాడమ్మా, వాడి పేరు ఇదే అంటూ చెప్పగా హీరోయిన్ ఆశ్చర్యంతో, మీ ఇంటి పేరు ఇదేం కాదు కదా అంటూ తను అడుగుతుంది. దానికి ఆయన, అవునమ్మా నువ్వు కరెక్ట్గా గెస్ చేసావే, మా ఇంటి పేరు కూడా అదే అంటూ ఆయన అంటాడు. అలాగే హీరోయిన్ తిరిగి చూడగా మన హీరో గ్రాడ్యుయేషన్ ఫోటో కూడా ఉంటుంది. ఇంకా హీరోయిన్కి కన్ఫర్మే అయిపోతుంది. అయ్యయ్యో ఏంటి దేవుడా, నా ఫస్ట్ లవ్ వాళ్ళ నాన్నే మా అమ్మకు ఫస్ట్ లవ్వా, ఏంటి నా పరిస్థితి ఇలా అయిపోయింది. అంతే, ఇక్కడుంటే అన్నా చెల్లెళ్ళు అంటూ లింక్ పెట్టేస్తారు, మనం ఇక్కడ నుంచి ఎలాగైనా ఎస్కేప్ అయిపోవాలి అంటూ హీరోయిన్ అక్కడ నుంచి పరిగెడుతూ ఉండగా కరెక్ట్గా అదే టైం హీరో ఎంట్రీ ఇస్తాడు. అంతే, హీరోని చూసిన టెన్షన్లో హీరోయిన్ పడిపోతూ ఉండగా తనను కాపాడటం కోసం హీరో పట్టుకోవడానికి వెళ్తాడు. అలాగే ఇద్దరు పడిపోగా మన హీరో తలకు దెబ్బ తగులుతుంది. మన హీరోకి ఫస్ట్ టైం తనని హాస్పిటల్లో చూడగానే కనిపెట్టేసి ఉంటాడు, నాకు ప్రపోజ్ చేసిన అమ్మాయి అని.
తనని ఫస్ట్ టైం చూడగానే మన హీరోయిన్ ఎలా నర్వస్ అయిందో మన హీరోకి సేమ్ అలాగే ఉంటుంది. ఇలా ఒకే రోజుల్లో మళ్ళీ వాళ్ళిద్దరూ కలవగా ఇద్దరికి ఆక్వర్డ్ గా ఉంటుంది. వీళ్ళ అమ్మ నాన్న ఒక పక్క సైలెంట్ గా ఉండకుండా ఇక నుంచి మీరు అక్క తమ్ముళ్ళ కలిసి ఉండాలి ఒకే ఫ్యామిలీగా అంటారు. ఎందుకంటే హీరో కంటే హీరోయిన్ 3 months ముందు పుట్టిందంట. అందుకని తనను అక్కగా హీరోని తమ్ముడుగా ఫిక్స్ చేసేశారు. ఏంటి మేమిద్దరు అక్క తమ్ముడా అంటూ ఇద్దరు అడుగుతూ ఉండగా దానికి వాళ్ళ అమ్మ నాన్న అవును మేమిద్దరు పెళ్లి చేసుకుంటే మీ రిలేషన్షిప్ అదే కదా, మీరు ఇంకే రిలేషన్షిప్ లో ఉండాలనుకుంటున్నారంటూ వాళ్ళు అడుగుతారు. వీళ్ళిద్దరికి ఏం సమాధానం చెప్పాలో తెలియట్లేదు, సైలెంట్ గా అలాగే ఉండిపోతారు. నైట్ హీరోయిన్ వాళ్ళ అమ్మ తన దగ్గర నీ ఫస్ట్ లవ్ ఎవరు అని అడుగుతుంది. ఈవిడెందుకు సడన్ గా ఇలా అడుగుతుందంటే మన హీరో హీరోయిన్ చిన్నప్పుడు కలిసి చదివారని ఆవిడకి తెలుసు. సో వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారో ఏమో తెలుసుకోవడం కోసం ఒక డౌట్ తో అడుగుతుంది. కానీ హీరోయిన్ నా ఫస్ట్ లవ్ ఎప్పుడో చచ్చిపోయాడు, మళ్ళీ వాడిని తిరిగి చూడలేం పాపం కదా అంటూ హీరోయిన్ మేనేజ్ చేస్తుంది. హీరోయిన్ ఎందుకు ఇక్కడ అబద్ధం చెప్తుందంటే తనకు ఫస్ట్ లవ్ కదా, సో తను వెళ్ళి తన ప్రేమను చెప్పగా హీరో ఒప్పుకోకపోయినా పర్లేదు, ఏం కారణం అని తెలీదు అవమానించి అక్కడి నుంచి పంపించేస్తాడు. ఆ అవమానాన్ని భరించలేక అసలు వాడికి ఎదురే వెళ్ళకూడదు అంటూ తప్పించుకొని తిరుగుతూ ఉంటుంది. ఎంత కోపం ఉన్నా ఫస్ట్ లవ్ ని ఎవరు మర్చిపోలేరు కదా, ఆ ప్రేమ ఎప్పటికీ అలాగే ఉంటుంది. వాళ్ళు చిన్నప్పుడు గ్రూప్ ఫోటో దిగుంటారు, దాంట్లో వీళ్ళిద్దరి ఫోటో మట్టుకు జూమ్ చేసి ఒక ఫోటో ఫ్రేమ్ లా చేస్తూ దాన్నే చూస్తూ ఉంటుంది. ఇటువైపు చూస్తే హీరో తన రూమ్ లో వాడు ఆ ఫోటోనే ప్రేమగా చూస్తుంటాడు. హీరోకి హీరోయిన్ అంటే అప్పటి నుంచే ప్రేమ ఉంది, కానీ ఎందుకని తెలియట్లేదు రిజెక్ట్ చేస్తున్నాడు. ఈ ఫోటో తీసే టైంలో ఇద్దరికి ఒకరంటే ఒకరికి ప్రేమ ఉంది, కానీ ఎవరు చెప్పుకోలేదు. హీరోయిన్ కూడా అప్పుడు ఇంకా ప్రపోజ్ చేయలేదు, తను క్రష్ గానే చూస్తుంది. మన హీరో పక్కన వచ్చి నిలబడి అమ్మయ్య మనకు ప్లేస్ దొరికింది అంటూ ఉండగా కరెక్ట్ గా వాళ్ళిద్దరి మధ్యలోకి ఇంకొక అమ్మాయి వస్తుంది, నేను ఇక్కడే ఉంటాను అని. హీరోయిన్ ఎంతో చెప్పి చూస్తుంది అమ్మాయికి, నేనే అక్కడ నిలబడాలనుకుంటున్నాను ఇటు రావా అని, కానీ ఆ అమ్మాయి ఒప్పుకోకుండా అక్కడే ఉంటుంది. మన హీరో కూడా హీరోయిన్ పక్కనే ఉండాలని అనిపిస్తుంది కదా, సో హీరోయిన్ చూడని టైంలో ఆ అమ్మాయిని కింద తోసేస్తాడు. హీరోయిన్ ఏమనుకుంటుంది తను స్లిప్ అయి పడిపోయిందేమో అని వెంటనే హీరో పక్కన వచ్చి నిలబడుతుంది. హీరోని తోసేసాడని తెలియదు, కనీసం ఈ విషయం హీరోయిన్ చూసినా హీరో కూడా తన పైన ప్రేమ ఉంది అని తనకు అర్థమై ఉండేది. హీరోయిన్ అప్పుడే ఒక బొకే అంతా తీసుకొని వాడికి ఎలా ప్రపోజ్ చేయాలని క్యూట్ గా ప్రాక్టీస్ చేస్తుంటుంది. ఇదంతా హీరో దూరం నుంచి చూస్తూ ఫోటో కూడా తీస్తుంటాడు. ఇంత ప్రేమ ఉన్నప్పుడు ఎందుకు ఈ హీరో రిజెక్ట్ చేశాడో తెలియట్లేదు వెధవా. ఏంటక్క మీరు హీరోని తిడుతున్నారని అనుకోవద్దండి, పాపం హీరోయిన్ ఎంత హర్ట్ అయి ఉంటుంది రిజెక్ట్ చేస్తే. ఇప్పుడు ప్రెసెంట్ లో ఇద్దరు ఒకే ఇంట్లోనే ఉన్నారు కదా, అది కూడా బ్రదర్ అండ్ సిస్టర్ లాగా, సో ఈ విషయాన్ని ఇలాగే వదలకూడదు, ఎలాగైనా క్లియర్ చేసుకోవాలి అంటూ హీరోయిన్ హీరో రూమ్ కి వెళ్తుంది. ఇక్కడ చూస్తే హీరోయిన్ అక్కడ హాస్పిటల్లో వెళ్ళేసి వస్తుంది కదా ఇన్నర్ వేర్, దాన్ని పట్టుకొని చూస్తుంటాడు. దీన్ని చూడగానే హీరోయిన్ కి టెన్షన్ అయిపోతుంది. ఒరే ఏంట్రా నిన్ను ఏ ప్లేస్ లో పెట్టుకున్నాను, నువ్వేంటంటే ఇలా చీప్ అయిన పనులన్నీ చేస్తున్నావు, ఇవ్వరా నా ఇన్నర్ వేర్ ని అంటూ లాగుతూ ఉంటుంది. ఆ ఇన్నర్ వేర్ హుక్స్ మన హీరో బటన్ కి చుట్టుకొని ఉంటుంది. అరే ఆగు, ఈ క్లాత్ బాలేదు, ఇలాంటి క్లాత్ యూజ్ చేయకూడదు, అదే నేను చూస్తున్నాను అంటూ హీరో చెప్పగా కరెక్ట్గా వీళ్ళిద్దరు అలా ఇన్నర్ వేర్ని లాగుతూ ఉండగా హీరో వాళ్ళ నాన్న అక్కడికి వచ్చేస్తాడు. వీళ్ళిద్దరిని ఇలా చూడగానే ఆయనకి షాకింగ్గా ఉంటుంది. ఆయనకి ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. ఆయన అలా బొమ్మలా చూస్తుండగా హీరోయిన్ అంతా మన హీరో పైన తోసిస్తుంది. ఇది జస్ట్ ఇన్నర్ వేరే కదా, దీన్ని ఎందుకు నువ్వు తీసుకొని చూస్తున్నావు, దీన్ని దొంగతనం చేయాల్సినంత అవసరం నీకేముంది అంకుల్, ఇది ఈ మగపిల్లలకి ఒక హాబీగా కూడా ఉండొచ్చు, ఇలా ఆడపిల్లల వస్తువులని దొంగిలించడం, సో ఇలాంటి చిన్న విషయం కోసం మీరేం తనని తిట్టొద్దండి అంటూ మన హీరోని అవమానించి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హీరో వస్తే దుర్మార్గులా ఏంటో చెప్తున్నావు, నేను తీసానా అంటూ హీరోయిన్ వెనకాలే రాగా వాళ్ళ నాన్న నోరు మూయరా, తప్పు చేసింది కాకుండా ఆ అమ్మాయిని తిడుతున్నావా, ఇలాంటి దరిద్రపు హ్యాబిట్స్ అని నీకెక్కడి నుంచి వచ్చిందిరా, ఇలా ఆడపిల్ల వస్తువులన్నీ దొంగిలిస్తావా, నీకు అవమానంగా లేదా దరిద్రుడా అంటూ ఆయన అడుగుతాడు. హీరో లేదు నాన్న తను అబద్ధం చెప్తుంది, తను ఇది నా కోసం వేసిన ట్రాప్ అంటూ హీరో ఎంతో చెప్తాడు. కానీ వాళ్ళ నాన్న నమ్మకుండా ఇక్కడ చూడు నీకు ఈ దరిద్రపు అలవాట్లంతా ఎక్కడి నుంచి వచ్చిందో ఈవినింగ్ అంతా నువ్వు నాకు వచ్చి చెప్పాలి, లేకపోతే నీకు తిండి కూడా లేదురా అంటూ ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హీరోయిన్ ఒక కొత్త అండర్వేర్ డిజైన్ ని కనిపెట్టి తన ఫ్రెండ్ దగ్గర మోడల్ గా నటించమని అడుగుతుంది. తన ఫ్రెండ్ ఓకే చెప్తూ రోడ్డు పైన జాలీగా నడుచుకుంటూ వెళ్తుంటుంది. ఒక బైక్ తనకు డాష్ ఇచ్చేటట్టు వస్తూ ఉండగా ఈ అమ్మాయి తప్పుగా వెళ్ళి వాడిపైన అరుస్తూ ఉంటుంది. ఒరే నీకు కళ్ళు కనిపించట్లేదా, అందమైన అమ్మాయి వస్తే ఇలాగే డాష్ ఇవ్వడానికి వస్తావా అంటూ అలా తను అరుస్తూ ఉండగా
ఆ అబ్బాయి హెల్మెట్ తీయగా హీరోయిన్ ఫ్రెండ్ పడిపోతుంది. ఇంత హ్యాండ్సమ్ అయిన అబ్బాయి డాష్ ఇచ్చినా ఇబ్బంది లేదు అంటూ. ఆ అబ్బాయికి హీరోయిన్ ఫ్రెండ్ని చూడగానే నచ్చింది అనుకుంటాను. వెంటనే వచ్చి తన కోట్ని కప్పుతాడు. అక్కడక్కడ ఆ బండి తగిలి తనకు డ్రెస్ చినిగిపోయి ఉంటుంది. అయ్యో క్షమించండి, తెలియకుండా ఇలా జరిగింది అంటూ తను క్షమాపణ అడుగుతాడు. ఈ అమ్మాయి పర్లేదు వదిలేయండి, తెలియకుండానే జరిగింది కదా, కానీ నేను మీ కోట్ని తిరిగి ఇవ్వాలంటే నాకు మీ నంబర్ కావాలి అని అడుగుతుంది. ఆ అబ్బాయి సరే అంటూ నెంబర్ ఇస్తాడు. తన ఫ్రెండ్ అనుకుంటే హీరోయిన్ షాప్ ఎదురుగానే ఉంది, వెళ్ళి తను బట్టల్ని మార్చుకోవచ్చు. కానీ కావాలనే వాంటెడ్గా వాడి దగ్గర నెంబర్ తీసుకుంటుంది. ఆ అబ్బాయికి తినని చూడగానే నచ్చగానే వాడు నెంబర్ ఇచ్చుంటాడు. తను ఓకే బాయ్ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోగా వీడు మన హీరోకు ఫోన్ చేస్తాడు. ఈ అబ్బాయి వచ్చి మన హీరో ఫ్రెండ్, ఒరే బావా నేను ఇప్పుడే ఒక అమ్మాయిని చూసారా, చాలా అందంగా ఉంది, చూడగానే ఫ్లాట్ అయిపోయాన్రా అంటూ వీడు చెప్తుంటాడు. ఇక నుంచి ఈ అబ్బాయిని హీరో ఫ్రెండ్, ఆ అమ్మాయి హీరోయిన్ ఫ్రెండ్ అని ఫిక్స్ అయిపోదాం. వీడు ఆ రోజు నైటే మన హీరోని మీట్ అయ్యి తను ఎంత అందంగా ఉందో తెలుసా, చూడగానే నాకు నచ్చేసిందిరా బావా అంటూ మాట్లాడుతూ ఉండగా దానికి హీరో డౌట్ అడుగుతాడు. ఎలారా ఒక అమ్మాయిని చూడగానే నచ్చుతుంది, ఇంపాసిబుల్, దీనికంతా ఛాన్స్ ఉందా అంటాడు. దానికి తన ఫ్రెండ్, ఓ అవునా, అయితే నీకు ఎప్పటి నుంచి హీరోయిన్ అంటే ఇష్టం కలిగిందో చెప్పరా అంటాడు. ఫ్లాష్ బ్యాక్లో హీరోయిన్ వాళ్ళ అమ్మకు హీరోనే వాళ్ళ ఫస్ట్ లవ్ కొడుకని తెలుసు. సో మన హీరోయిన్ దగ్గర వాడిని జాగ్రత్తగా చూసుకో, కేర్ తీసుకొని చూసుకో అంటూ ఆవిడ చెప్తూ ఉంటుంది. హీరోయిన్కి వాడిపైన ప్రేమ ఉండగా ఇంకా కేర్గా చూసుకుంటుంది. ఒకరోజు హీరో దగ్గర నైట్కి డిన్నర్కి రా, మా అమ్మ పిలిచారు, మర్చిపోకుండా నువ్వు రావాలి అంటూ అడుగుతుంది. హీరో నాకు అదంతా ఇంట్రెస్ట్ లేదు, దయచేసి నన్ను పిలవద్దు అంటూ చెప్తుండగా కానీ హీరోయిన్ ఒప్పుకోకుండా కంపల్ చేస్తుంది. నువ్వు ఖచ్చితంగా రావాలి, నేనే ఈవినింగ్ నిన్ను వచ్చి పికప్ చేసుకుంటాను అంటూ. అలాగే హీరోయిన్ చెప్పినట్టు వెయిట్ చేస్తూ ఉంటుంది. కానీ హీరోను దీన్ని గమనిస్తాడు. సరేలే ఎక్కువసేపు ఉండదు, తను తిరిగి వెళ్ళిపోతుందిలే అంటూ హీరో పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. కానీ రాత్రి అయిపోతుంది, ఇంకా హీరోయిన్ ఇంటికి రాలేదు. హీరోయిన్ పక్క ఇల్లే మన హీరో ఇల్లు కూడా. తన ఇంటి వైపు చూస్తాడు, ఏంట్రా తను ఇంకా రాలేదు అంటూ. తను బయటకు వచ్చి చూడగా హీరోయిన్ వాళ్ళ అమ్మాయి ఇంకొక అమ్మాయి దగ్గర అడుగుతుంది. నీతోనే కదమ్మా నా కూతురు రావాలి, ఇంకా రాలేదే అంటూ అడగ్గా ఆ అమ్మాయి, నాకు తెలీదా ఆంటీ, కొంచెం లేట్గా వస్తుందేమో అంటూ ఆ అమ్మాయి వెళ్ళిపోతుంది. ఇది విన్న హీరోకి చాలా భయంగా ఉంటుంది. పాపం మన కోసమే వెయిట్ చేస్తుందో ఏమో అంటూ హీరోయిన్ని వెతుక్కుంటూ వస్తాడు. కరెక్ట్గా హీరోయిన్ కూడా ఎదురొస్తుంది. వాడు ఇంతసేపు వెయిట్ చేయించాడనే కోపం కూడా చూపించకుండా, అరే ఏంట్రా ఈ టైంలో నా కోసమే వచ్చావా, మా ఇంటికి డిన్నర్కి రావడానికి ఓకేనా అంటూ అడుగుతుంది. హీరో ఏం మాట్లాడకుండా హీరోయిన్ దగ్గరున్న సైకిల్ని తీసుకుంటాడు. ఏంట్రా సైకిల్ని తీసుకుంటున్నావు అంటూ తను అడగ్గా, నువ్వే చెప్పావు కదా నీకు కాలు నొప్పిగా ఉందని, సరే ఇందులో కూర్చో, నేనే నేను ఇంటికి తీసుకెళ్తాను అంటూ తనని ఇంటికి తీసుకెళ్తాడు. హీరోయిన్ అప్పుడు కూడా అడుగుతుంది, ఇంటికి వచ్చి తినొచ్చు కదా అంటూ. కానీ వాడు, లేదు నన్ను డిస్టర్బ్ చేయొద్దు, నేను ఆల్రెడీ తిన్నాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హీరోకు అప్పటి నుంచే హీరోయిన్ పైన ప్రేమ స్టార్ట్ అయి ఉంటుంది. నేను లేదని తెలిసి కూడా నా కోసం అంతసేపు వెయిట్ చేసింది, నేను అంతసేపు వెయిట్ చేయించానని నా పైన కొంచెం కూడా కోపం చూపించలేదు అంటూ అప్పటి నుంచే హీరోయిన్ పైన ప్రేమ కలుగుంటుంది హీరోకు. ఇప్పుడు ప్రెజెంట్లో హీరో ఫ్రెండ్, ఒరే 10 సంవత్సరాలుగా నువ్వు తనని ప్రేమిస్తున్నావురా, కానీ ఇంకా ఆ నిజాన్ని తనకు చెప్పలేదు. ఇప్పుడు మీ నాన్న తన అమ్మ పెళ్లి చేసుకోబోతున్నారు, సో అన్నా చెల్లెలాగా ఫిక్స్ అయిపోదాం అనుకుంటున్నారా అంటూ తను అడుగుతాడు. హీరోను దాని గురించి ఆలోచిస్తుంటాడు. ఇప్పుడు హీరోకు మెసేజ్ వస్తుంది. వీళ్ళ ఫ్యామిలీలోనే ఫ్యామిలీ అంటూ ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఉంటారు. ఆ గ్రూప్లో హీరో వాళ్ళ నాన్న అడుగుతాడు, నువ్వు ఎప్పుడమ్మా ఇంటికి వస్తావని. దానికి హీరోయిన్ కూడా మెసేజ్ చేస్తుంది, నాకు ఒక అబ్బాయితో డేట్ ఉంది అంటూ ఆ అబ్బాయి పేరుని కూడా చెప్తుంది. తన అమ్మ కూడా సంతోషంగా, అయితే నిజంగా నువ్వు వాడితోనే డేట్ చేస్తున్నావా అంటూ వాళ్ళ అమ్మ కూడా సంతోషిస్తుంది. ఎవరు అబ్బాయి అంటూ హీరో వాళ్ళ నాన్న అడగ్గా, వాడే ఫ్యూచర్లో మా అమ్మాయికి కాబోయే హస్బెండ్, మీకు అతన్ని ఇంట్రొడ్యూస్ చేస్తాను, నువ్వు మర్చిపోకుండా ఒకసారి అతన్ని డిన్నర్కి తీసుకురా అంటూ వాళ్ళ అమ్మ చెప్తుంది. ఈ మెసేజ్ అంతా చూస్తున్న హీరోకి అయితే మండిపోతుంది. ఏంటి ఇంకొకరితో డేట్ చేస్తుందా అంటూ వెంటనే పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళి చాలాసేపు వెయిట్ చేస్తుంటాడు. కానీ హీరోయిన్ ఇంకా రాలేదు. కాసేపట్లో ఏదో బండి వచ్చిన సౌండ్ రాగా వీడు ఎవరంటూ కిందికి వెళ్ళి చూస్తాడు. కరెక్ట్గా అక్కడ హీరోయిన్ ఆ అబ్బాయి మాట్లాడుతుంటారు. ఇదంతా చూస్తున్న హీరో వీళ్ళిద్దరిని ఎలాగైనా చెడగొట్టాలి అంటూ ఒక కవర్ని తీసుకొచ్చి, ఇది నువ్వు నా రూమ్లో మర్చిపోయావంటూ హీరోయిన్ దగ్గరిస్తాడు. హీరోయిన్ ఏంట్రా అంటూ దాన్ని తీసి చూడగా తన ఇన్నర్ వేర్ ఉంటుంది.
దీన్ని చూసిన అబ్బాయి షాకింగ్గా చూస్తుంటాడు. హీరోయిన్కి ఏం చేయాలో అర్థం కావట్లేదు. హీరోతో భయంకరంగా అరుస్తుంది. నీకేమైనా పిచ్చి పట్టిందా, నువ్వేం చేస్తున్నావు, నేనెప్పుడురా నీ రూమ్లో మర్చిపోయాను అంటూ అరవగా, అరే అబద్ధం చెప్పొద్దు, ఉదయం నువ్వు హడావిడిలో వెళ్ళేటప్పుడు మర్చిపోయి వెళ్ళిపోయావు, నీకోసం నేను జాగ్రత్తగా తీసుకొచ్చి ఇస్తే నన్నే తిడుతున్నావా పో అంటూ హీరో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మన హీరోయిన్కి అయితే ఆ అబ్బాయి దగ్గర ఎలా మేనేజ్ చేయాలనే అర్థం కావట్లేదు. అది కాదు, నేను వాడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అంటూ ఏదో చెప్పడానికి వస్తుంది. అంతలోపు హీరో వెళ్ళినవాడు మళ్ళీ వచ్చి, నేను దాన్ని నీకోసం వాష్ చేసి తీసుకొచ్చాను, దాన్ని జాగ్రత్తగా పెట్టుకో అంటూ వెళ్తాడు. అయ్యో దేవుడా, వీడినేం చేయాలి అంటూ ఆ అబ్బాయి దగ్గర, నువ్వు ఫస్ట్ వెళ్ళు, నేను నీతో తర్వాత మాట్లాడతాను, నేను డీల్ చేయాల్సిన విషయం చాలా ఉంది అంటూ మన హీరో దగ్గర వచ్చి అరుస్తుంది. ఒరే నీకు బుద్ధంటూ ఏదైనా ఉందా లేదా, ఒక అబ్బాయితో నేను మాట్లాడుతున్నప్పుడు ఇలాగే తీసుకొచ్చి ఇస్తావా, రా నేను మీ డాడీతో మాట్లాడతాను అంటూ వాడిని తీసుకొని లోపల రాగా, వాళ్ళ అమ్మ నాన్న ఇప్పుడే చిన్నపిల్లల్లాగా రొమాన్స్ చేస్తూ ఉంటారు. దాన్ని చూసి వీళ్ళిద్దరికి ఎలా బిహేవ్ చేయాలో తెలియట్లేదు. సరే నైస్గా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాము అంటూ వాళ్ళు వెళ్తుండగా, అంతలోపు వాళ్ళిద్దరు వీళ్ళని చూసి, ఆగండి మేము పెళ్లి విషయం గురించి మీతో మాట్లాడాలి అని అంటారు. దానికి ఇప్పుడేం తొందర ఉంది, మెల్లగా చూద్దాము అంటూ వాళ్ళు చెప్పగా, మేము మీ పెళ్లి గురించి మాట్లాడట్లేదు, మా పెళ్లి గురించి మాట్లాడుతున్నాం, నాకు తోడు పెళ్లి కూతురుగా నువ్వు ఉండాలి, ఆయనకు తోడు పెళ్లి కొడుకుగా అబ్బాయి ఉంటాడు అంటూ వాళ్ళు చెప్పగా, వీళ్ళకి ఏం చెప్పాలో తెలియట్లేదు. అలాగే అలాగే అంటుంటారు. తర్వాత హీరోయిన్ ఒక అబ్బాయితో డేట్కి వెళ్తుంది కదా, ఆ అబ్బాయిని డిన్నర్కి పిలిచి మాట్లాడుతుంటారు. వాడు నోరు తెరిస్తే నాకు హీరోయిన్ అంటే ఇంత ఇష్టం అంత ఇష్టం అంటూ చెప్తూ ఉంటాడు. ఇదంతా వింటున్న మన హీరోకి జెలస్గా ఉంటుంది. ఆ అబ్బాయి అక్కడి నుంచి వెళ్ళిపోగా హీరో మన హీరోయిన్ దగ్గర వచ్చి మాట్లాడతాడు. వాడు రోబోట్ని తయారు చేసేవాడే కదా, వాడు ఒక రోబోట్ లాగే ఉన్నాడు, వాడి ఫేస్లో ఎటువంటి ఎమోషన్స్ కనిపించట్లేదు, సో వాడిని పెళ్లి చేసుకొని నీ లైఫ్ని స్పాయిల్ చేసుకోవద్దు అంటూ అడ్వైస్ చేస్తాడు. హీరోయిన్, నువ్వెవరు అది చెప్పడానికి, నేను ప్రపోజ్ చేసినప్పుడు నన్ను వద్దని రిజెక్ట్ చేసిన వాడివి కదా, నువ్వు చెప్తే నేను వింటానా, నీ పని చూసుకోపో అంటూ హీరోయిన్ ఒకలాగా మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హీరో ఫస్ట్ హీరోయిన్కి టెస్ట్ తీసుంటాడు కదా, సో ఆ రిజల్ట్స్ రాగా తనకి ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది అని తెలుస్తుంది. దాన్ని ఆపరేషన్ చేయాలి అంటూ హీరోయిన్ని పిలిచి చెప్తాడు. హీరోయిన్ ఇలా ఆపరేషన్ అంటే అమ్మ భయపడుతుంది, దయచేసి అమ్మకు చెప్పొద్దు అని అడుగుతుంది. హీరో కూడా ఓకే అని చెప్పి, కానీ నువ్వు రేపే వచ్చి అడ్మిట్ అవ్వాలి, చాలా త్వరగా ఈ ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది అంటూ హీరో చెప్తాడు. హీరోయిన్ తన అమ్మ దగ్గర, బిజినెస్ మీటింగ్గా నేను బయట ఊరికి వెళ్ళాల్సి ఉంటుంది, సో కొన్ని రోజులకి నేను ఇంటికి రాను అంటూ అక్కడ నుంచి వెళ్తుంది. హీరో అక్కడ వచ్చి, నేను వెళ్ళే దారే కదా, నేనే నిన్ను తీసుకెళ్తాను అంటూ హీరో కూడా తనతోనే బయలుదేరుతాడు. హీరోయిన్ ఆల్రెడీ తన డేట్ చేసి తన ఫ్రెండ్ దగ్గర చెప్పు ఉంటుంది ఇలా ఆపరేషన్ చేయాలి అంటూ, సో ఆ అబ్బాయి కూడా కింద వచ్చి వెయిట్ చేస్తుంటాడు తనని పికప్ చేసుకోవడం కోసం. హీరోయిన్ ఫ్రెండ్ వెళ్ళి హీరోయిన్ ట్రాలీని నేను తీసుకెళ్తాను అంటూ తీసుకోగా, హీరో వదలకుండా లేదు నేనే తీసుకెళ్తాను అంటూ తను ఒక పక్క లాగుతుంటాడు. వీళ్ళిద్దరు ఇలాగే గొడవ పడుతుండగా మధ్యలో హీరోయిన్ వచ్చి, లేదు నువ్వు వెళ్ళిపో, నేను ఇతనితోనే వస్తాను అంటూ తన ఫ్రెండ్తో హీరోయిన్ వెళ్ళిపోతుంది. హీరోకి ఆ అబ్బాయితో వెళ్తుంటే చూసేందుకు బాధగా ఉంటుంది, కానీ తన ఇష్టం అంటూ వదిలేస్తాడు. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత కూడా ఆ అబ్బాయి మన హీరోయిన్ పైన చాలా కేరింగ్తో చూసుకుంటూ ఉంటాడు. ఇదంతా చూస్తున్న హీరోయిన్ పక్కన బెడ్లో ఉన్న వాళ్ళు, ఏంటమ్మా వాడు నీ బాయ్ ఫ్రెండా, నిన్ను ఇంత బాగా చూసుకుంటున్నాడే, నువ్వు చాలా అదృష్టవంతురాలివి అంటూ వాళ్ళ పక్క మాట్లాడుతుంటారు. ఇదంతా బయట డోర్ దగ్గర నుంచి మన హీరో వింటుంటాడు. తన మనసే విరిగిపోతుంది. అంతే, ఇంకా హీరోయిన్ మనకు దక్కదేమో అంటూ బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ అబ్బాయి, నేను ఆఫీస్లో కూడా లీవ్ పెట్టేశాను, నీకు సర్జరీ జరుగుతున్నప్పుడు నేను పక్కనే ఉంటాను, నిన్ను బాగా చూసుకుంటాను అంటూ తను చెప్తుంటాడు. కానీ హీరోయిన్, నాకు ఆపరేషన్ చేసేది చెస్ట్లో, సో నువ్వు అక్కడుంటే నాకు చాలా అన్కంఫర్టబుల్గా ఉంటుంది, నేనే మేనేజ్ చేసుకుంటాను, నువ్వు వెళ్ళిపో అంటూ హీరోయిన్ చెప్తుంది. నైట్ హీరో హీరోయిన్ వెతుక్కుంటూ బెడ్ దగ్గరకు వస్తాడు. చూస్తే తను కనిపించట్లేదు. ఎక్కడ వెళ్ళిపోయిందిరా అంటూ వెతుక్కుంటూ కరెక్ట్గా టెర్రస్ పైన వచ్చి చూడగా హీరోయిన్ కూడా అక్కడే ఉంటుంది. తను ఆపరేషన్ తలుచుకొని బాధపడుతుంది అంటూ హీరోకు అర్థమవుతుంది. ఇది చిన్న సర్జరీ, ఏం కాదు, నేను నీ పక్కనే ఉంటాను, నేను చూసుకుంటాను అంటూ ధైర్యం చెప్తాడు. కానీ హీరోయిన్, ఈ మాటనే మా నాన్నకు ఆపరేషన్ చేసేటప్పుడు కూడా చెప్పారు, చిన్న సర్జరీ ఆయనకి ఏం కాదు అని, కానీ ఆపరేషన్ చేసిన తర్వాత మా నాన్న చనిపోయారు, నాకు అదే భయంగా ఉంది అంటూ హీరోయిన్ చెప్తుంది.
హీరో నీకు ఆపరేషన్ చేసేది నేనే, నీతో ఉండేది నేనే, నీకేం కానివ్వను, నేను నిన్ను చూసుకుంటాను అంటూ హీరోయిన్కి హోప్ ఇచ్చి అక్కడి నుంచి తీసుకెళ్లి బెడ్ పైన పడుకోబెడతాడు. హీరోకు డ్యూటీ అవర్స్ పూర్తయిపోతుంది. కానీ ఇంటికి వెళ్లకుండా హీరోయిన్ ఎక్కడ భయపడుతుందో అంటూ తన పక్కనే ఉండి జాగ్రత్తగా చూసుకుంటాడు. ఇదంతా చూస్తున్న హీరోయిన్ పక్కనున్న ఆంటీస్ సైలెంట్ గానే ఉండరనుకుంటాను. రైట్ సైడ్ ఉన్న ఆవిడ, ఓ బాయ్ ఫ్రెండ్ని మార్చేసావా, పర్లేదులే ఇతను కూడా బాగున్నాడు, ఈ డాక్టర్ అబ్బాయి కూడా నేను బాగా చూసుకుంటున్నాడు, ఓకే నువ్వు ఇతన్నే పెళ్లి చేసుకో అంటూ ఆవిడ చెప్తుంది. ఇటు లెఫ్ట్ సైడ్ ఉన్న ఆవిడ, లేదు లేదు ఉదయం వచ్చాడు కదా ఆ అబ్బాయి నాకు నచ్చాడు, ఆ అబ్బాయి మంచివాడు, తనే ఈ అమ్మాయిని బాగా చూసుకుంటాడు అంటూ ఆవిడ చెప్తుంది. ఇదంతా చూస్తున్న హీరోయిన్, నాకు లేని ప్రాబ్లం వీళ్ళకేంటి అంటూ వీళ్ళిద్దరిని చూసి నవ్వాలా లేకపోతే ఈ ఆపరేషన్ని తలుచుకొని భయపడాలా, ఇంకా ఒక రోజులోనే ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ని మెయింటైన్ చేస్తుంది అంటూ ఈ అవమానాన్ని భరించాలా అంటూ కన్ఫ్యూజన్లో అక్కడే పడుకొని ఉంటుంది. హీరోయిన్కి ఇప్పుడు సర్జరీ పూర్తవుతుంది. హీరో చెప్పినట్టు చిన్న సర్జరీయే, తనకేం కాలేదు. ఇప్పుడు హీరోయిన్ నార్మల్గానే ఉంటుంది. ఇప్పుడు తను కళ్ళు తెరిచి చూడగా హీరో పక్కనే కూర్చొని ఉంటాడు. తనకు ఆపరేషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి తన పక్కనే ఉంటాడు. తను కళ్ళు తెరిచి చూసేంత వరకు తనను వదిలి వెళ్ళిపోడు. తనకు ఇలా హీరోని చూడగానే హ్యాపీగా ఉంటుంది. నేను చెప్పాను కదా చిన్న సర్జరీ అని, చూడు నీకేం కాలేదు, నువ్వు బాగున్నావు, ఇంకొంచెం రెస్ట్ తీసుకుంటే చాలు, తర్వాత నువ్వు ఇంటికి వెళ్ళొచ్చు అంటూ హీరో చెప్తాడు. హీరో అక్కడి నుంచి వెళ్తుండగా తనకు లైట్గా పెయిన్ స్టార్ట్ అవుతుంది. వెంటనే తను వచ్చి హీరోయిన్ని కేర్ తీసుకుని చూసుకుంటాడు. ఇప్పుడు తన ఫ్రెండ్ హీరోయిన్ని చూడ్డానికి వస్తుంది. ఆ అమ్మాయికి హీరో ఫ్రెండ్కి లవ్ స్టార్ట్ అయిపోయి వాళ్ళు బాగుంటారు. ఇప్పుడు ఆ విషయం అంతా హీరోయిన్కి చెప్తూ, ఏంటి నీ లైఫ్ ఎంత దాకా వచ్చింది, నీ క్రషే కదా నీకు ఆపరేషన్ చేసి అంతా చూసుకుంది, ఓకే అయిపోయిందా, మీ ఇద్దరు ప్రేమించుకుంటున్నారా అంటూ తను అడుగుతుంది. దానికి హీరోయిన్, లేదు లేదు ఇప్పుడు మేము సిబ్లింగ్స్ కదా, ఫ్యామిలీలో చిన్న చిన్న హెల్ప్లు చేసుకుంటారు, అందుకే వాడు నన్ను బాగా చూసుకుంటున్నాడు, ఇంకేం లేదు అంటూ అబద్ధం చెప్తుంది. తన ఫ్రెండ్ ఇది అబద్ధం అని కనిపెట్టేసి, నీ ఫేస్ని చూస్తుంటేనే అర్థమవుతుంది నీకు వాడంటే ఇష్టం, కానీ ఎందుకు ఇలా అబద్ధం చెప్తున్నావు, రా బయటికి అంటూ హీరోయిన్ని బయటికి తీసుకెళ్తుంది. తన ఫ్రెండ్, ఇక్కడ చూడు నా చేతిలో 2 ఫ్రూట్స్ ఉంది, ఒకటి నీ ఫ్రెండ్, ఇంకొకటి నీ క్రష్, వీళ్ళిద్దరిలో నువ్వు ఎవరిని సెలెక్ట్ చేస్తావు, ఆలోచించకుండా వెంటనే చెప్పాలి, చెప్పు అంటుంది. కానీ హీరోయిన్ దగ్గర నుంచి ఎటువంటి సమాధానం రావట్లేదు. లేదు నాకు నా ఫ్రెండే నచ్చాడని చెప్పట్లేదు, అలాగే తన హీరోయిన్ నచ్చాడని కూడా చెప్పట్లేదు, సైలెంట్గానే ఉంటుంది. హీరోయిన్ తన అమ్మ దగ్గర బిజినెస్ ట్రిప్ అనే కదా చెప్తుంది. ఇప్పుడు వాళ్ళమ్మ ఫోన్ చేయగా హీరోయిన్కి ఏం చేయాలో తెలియట్లేదు. మన హీరో దగ్గర హెల్ప్ అడుగుతుంది. తను కూడా ఓకే చూసుకుందామంటూ రూఫ్ టాప్ పైన అంతా సెట్ చేసి హీరోయిన్ తీసుకెళ్తాడు. ఇప్పుడు హీరోయిన్ కూడా మేనేజ్ చేస్తూ తను బిజినెస్ ట్రిప్ లోనే ఉన్నట్టు మాట్లాడుతూ ఉండగా వాళ్ళమ్మకు డౌట్ వస్తుంది. వెంటనే హీరో పక్కన చేరి, మేడం ఈ ఫైల్ ఎక్కడుంది, ఆ ఫైల్ ఎక్కడుంది అంటూ అడుగుతుంటాడు. తన అమ్మ ఓకే అయితే మన కూతురు మీటింగ్లోనే ఉందేమో అంటూ, నువ్వు మీటింగ్ని చూసుకోమా, నేను మళ్ళీ కాల్ చేస్తాను అంటూ ఆవిడ పెట్టేస్తుంది. హీరోయిన్ ఇప్పుడు కొంచెం కొంచెంగా నార్మల్ కాగా తను డిశ్చార్జ్ అయ్యేటప్పుడు కూడా తన ఫ్రెండ్ మన హీరో నేనే తీసుకెళ్తాను అని అక్కడ కూడా గొడవ పడుతున్నారు. మీరిద్దరు ఇలాగే గొడవ పడుతూ ఉండండి, నేను మీతో వేగలేను అంటూ హీరోయిన్ ట్యాక్సీ బుక్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హీరోయిన్ ఇంటికి రాగా తనమ్మ పాపం బిజినెస్ ట్రిప్ కని వెళ్ళింది, అక్కడ తనకు మంచి ఫుడ్ దొరుకుండదు అంటూ ఆయిలీ స్పైసీ ఫుడ్ అంతా తన కోసం వండుంటారు. హీరోయిన్ అక్కడున్న ఒక్క ఫుడ్ని కూడా తినకూడదు, ఇదంతా పక్కనే ఉన్న మన హీరోకి తెలుసు, కానీ ఇదంతా తినకూడదు అని వాళ్ళు డైరెక్ట్ గాను చెప్పలేకపోతున్నారు. ఏం చేసేదిరా అంటూ హీరోయిన్ బాధపడుతూ ఉండగా, అందుకని హీరో కావాలని ఎప్పుడు మన హీరోయిన్తో గొడవ పడుతుంటాడు కదా, అలాగే కావాలని గొడవ పెట్టుకుంటాడు. హీరోయిన్ కూడా అలిగి వెళ్ళిపోతున్నట్టు ఆ ఫుడ్ని తినకుండా లేచి వెళ్ళిపోతుంది. ఇలా హీరో తనకు హెల్ప్ చేస్తూ ఉండగా ఇప్పుడు హీరో పైన ఉన్న కోపం కాస్త ప్రేమగా మారుతుంది. తనకు కన్ఫ్యూజ్ స్టేట్లోకే వెళ్ళిపోతుంది. మన హీరోని చూడకుండా ఉంటే కూడా తన ఫ్రెండ్ని ప్రేమించి పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయేది. కానీ ఇప్పుడు మళ్ళీ హీరోని చూడగా ఇద్దరిలో ఎవరిని సెలెక్ట్ చేయాలో తెలియక చాలా కన్ఫ్యూజ్ అయిపోతుంటుంది. కానీ ఫైనల్లీ మన హీరోని సెలెక్ట్ చేసి తన ఫ్రెండ్ దగ్గర వెళ్ళి, నన్ను క్షమించు, నీ పైన నాకు ఎటువంటి ఫీలింగ్స్ లేదు, నేను ఇంకొకరిని ప్రేమిస్తున్నాను అంటూ ఓపెన్గా చెప్పేస్తుంది. ఇదంతా ఆ అబ్బాయి కూడా అర్థం చేసుకుంటాడు. ఈ ప్లేస్లో ఇంకెవరైనా ఉంటే నువ్వు నన్ను మోసం చేసావు, వదిలేసావు, అది ఇదే నరుస్తారు. కానీ తను బాగా అర్థం చేసుకుంటాడు. పాపం మన హీరోయిన్కి ప్రపోజ్ చేయాలని అన్ని ఏర్పాట్లు చేసుంటాడు. ఈవెన్ మన హీరోయిన్ అమ్మా నాన్న కూడా చెప్పుంటాడు.
ఇదంతా వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఈ పాటికి ఆ వాడు మన కూతురికి ప్రపోజ్ చేసి ఉంటాడు. ఇంకేముంది వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి పంపించేయాలి అంటూ వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా ఇదంతా మన హీరోను వింటాడు. అయ్యయ్యో వీళ్ళేంట్రా పెళ్లి దాకా వెళ్ళిపోయారు. ఇంతకు మించి లేట్ చేసామంటే తనకు పిల్లలు కూడా పుట్టేస్తారు. ఇంతకు మించి మనం లేట్ చేయకూడదు అంటూ హీరోయిన్ని ఫస్ట్ టైం చూసినప్పటి నుంచి తన ఫీలింగ్స్ అన్నిటినీ ఒక డైరీలో రాసుంటాడు. ఆ డైరీని తీసుకుని పరిగెత్తుకుంటూ వెళ్తాడు హీరోయిన్ని కలవడం కోసం. ఎలాగైనా తనకు ప్రపోజ్ చేసేయాలి అని అనుకుంటూ ఉండగా ఇక్కడ చూస్తే కరెక్ట్గా హీరోయిన్ తన ఫ్రెండ్ని హగ్ చేసుకొని ఉంటుంది. యాక్చువల్లీ ఏం జరుగుతుందంటే ఆ అబ్బాయి హీరోయిన్ లాంటి అమ్మాయిని వదిలేసుకుంటున్నామే అంటూ వాడు బాధపడుతుంటాడు. కానీ అర్థం చేసుకుంటాడు ఫైనల్లీ అది తన ఇష్టమే కదా అని. సో వాడు బాధపడుతున్నాడే ఒక సెండ్ ఆఫ్ హగ్ లాగా ఇద్దామని హీరోయిన్ హగ్ చేసుకుంటుంది. కానీ దాన్ని చూసి హీరో అంతా అయిపోయింది, వాడు ప్రపోజ్ చేయగా తిను యాక్సెప్ట్ చేసేసింది అంటూ హీరో తప్పుగా అర్థం చేసుకుంటాడు. అంతే అప్పటి నుంచి హీరోయిన్ దగ్గర ఎలా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాడో అలాగే ఉంటాడు. హీరోయినే దగ్గరకు వెళ్ళినా కూడా వాడు దూరంగా వెళ్ళిపోతాడు. అయినా మన హీరోయిన్ వదలకుండా ప్రేమతో సిగ్గుపడుతూ నాకు ఆ ప్లేస్లో కొంచెం పెయిన్గా ఉంది, ఇచ్చింగ్గా ఉంది, ఏం చేయాలి అంటూ అడగ్గా జస్ట్ ఒక క్రీమ్ వరకు ఇచ్చి రాసుకో అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పట్టించుకున్నట్టు. ఇప్పుడు తనకే అర్థమవుతుంది వీడు కావాలనే మన దగ్గర డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాడని. హీరో దగ్గరే వెళ్ళి అడుగుతుంది. లేదు, నువ్వు నన్ను హాస్పిటల్లో ఉన్నప్పుడు చాలా బాగా చూసుకున్నావు, సహజంగా నాతో మాట్లాడావు, ఇప్పుడు ఏమైంది, మళ్ళీ నాతో ఎందుకు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నావు అంటూ తను అడుగుతుంది. నువ్వు నా పేషెంట్వి, అందుకని నిన్ను బాగా చూసుకున్నాను, అంతేగాని నీకు నాకు మధ్య ఎటువంటి సంబంధం లేదు, నువ్వు నాకు దూరంగా ఉంటేనే నీకు నాకు మంచిది అంటూ చాలా హార్ష్గా మాట్లాడేస్తాడు. పాపం హీరోయిన్ తన మనసే విరిగిపోయినట్టు అయిపోతుంది. హాస్పిటల్లో అంత ప్రేమగా చూసుకున్నాడే, సో తన పైన ప్రేమ ఉంటుంది అని అనుకొని హీరోను వదులుకోకూడదు, తనతోనే లైఫ్ లాంగ్ ఉండాలి అని హీరోయిన్ని ఎంతో ప్రేమించిన తన ఫ్రెండ్ని కూడా బ్రేకప్ చెప్పేస్తుంది. అంతే వీడు మారడు అంటూ తనతో గొడవపడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తన అమ్మ పిలిచి అడుగుతుంది, ఎందుకమ్మా అంత బంగారం లాంటి అబ్బాయిని రిజెక్ట్ చేశావు అని. లేదుమా, నేను ఇంకొకరిని ప్రేమిస్తున్నాను, అది ఎవరనేది మీకు ఫ్యూచర్లో చెప్తాను అంటూ హీరోయిన్ చెప్తుంది. ఎప్పుడూ హీరో హీరోయిన్ పిల్లి ఎలుకలా గొడవ పడుతూనే ఉన్నారు కదా, సో అందుకని వాళ్ళిద్దరు అమ్మ నాన్న ప్లాన్ చేసి వాళ్ళు చిన్నప్పుడు కలుసున్న ఆ ఇంటికి వెళ్తే వీళ్ళు మారిపోతారో ఏమో అని ఇద్దరికి చెప్పకుండా ఆ ఇంటికి పంపిస్తారు వీళ్ళను. హీరోనే అక్కడికి వస్తాడు. రూమ్ చీకటిగా ఉండగా తను పడుకుని నిద్రపోతుండగా సెకండ్ డే హీరోయిన్ వస్తుంది. అక్కడ ఉన్న హీరోని చూడకుండా తను అక్కడే పడుకుంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఇద్దరు లేచి ఒకరినొకరిని చూడగా అప్పుడే వాళ్ళకి జరిగిందంతా అర్థమవుతుంది. ఇద్దరు వాళ్ళ అమ్మ నాన్నకు మార్చి ఫోన్ చేసి ఎందుకు ఇలా చేశారు అంటూ భయంకరంగా అరుస్తుంటారు. హీరో వాళ్ళ నాన్న, లేదురా అమ్మాయికి ఇప్పుడే బ్రేకప్ అయింది, సో తను చాలా బాధలో ఉంది, నువ్వేరా తనని చూసుకోవాలి అంటూ తన నాన్న చెప్తారు. హీరోయిన్కి బ్రేకప్ అయిపోయింది అని తెలియగానే మన హీరో ఊరుకుంటాడా చెప్పండి. మళ్ళీ తను ఎప్పటిలాగే మన హీరోయిన్తో కేరింగ్గా చూసుకుంటూ ఉంటాడు. హీరోయిన్ నేను ఒంటరిగానే ఇక్కడ ఉన్నాను అంటూ తన ఫ్రెండ్ని పిలవగా తను అక్కడికి వస్తుంది. హీరో కూడా నేను ఒంటరిగానే ఉన్నాను రారా అంటూ వాడి ఫ్రెండ్ని పిలుస్తాడు. ఇటువైపు హీరోయిన్ ఒంటరిగా బాధపడుతూ ఉండగా మన హీరోని చూస్తే వాడు చాలా హ్యాపీగా ఉన్నాడు. అంతే, ఇక నుంచి నాకు అడ్డుగా ఎవరు లేరు, తిరిగి నేను ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి, హీరోయిన్ని నేనే పెళ్లి చేసుకోవాలి అంటూ చాలా కలల్ని కంటుంటాడు. హీరోయిన్కి అయితే చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఏంటి వీడు సడన్గా మనతో బాగుంటాడు, సడన్గా ద్వేషాన్ని చూపిస్తాడు, ఏంటి వీడిని అర్థం చేసుకోలేకపోతున్నామే, ఫస్ట్ మనల్ని ఎందుకు హై స్కూల్లో రిజెక్ట్ చేశాడో దాన్ని కనిపెట్టాలి అంటూ హీరోయిన్ ఆలోచిస్తుంటుంది. వీళ్ళు స్కూల్ ఫ్రెండ్స్ అందరూ ఒక రీయూనియన్ లాగా స్టార్ట్ చేసి ఉంటారు. హీరోయిన్ తన ఫ్రెండ్ వేరే లెవెల్లో రెడీ అయి వెళ్తారు అక్కడికి. కానీ తన ఫ్రెండ్స్ అందరూ హీరోయిన్ని రిజెక్ట్ చేస్తాడు కదా, ఆ విషయాన్ని చెప్పి టీజ్ చేస్తూ ఉంటారు. పాపం ఇది తలుచుకున్న హీరోయిన్కి చాలా బాధగా ఉంటుంది. అంతే, బాధలో ఎక్కువగా తాగిస్తుంది. మన హీరో కూడా అక్కడే ఉంటాడు. హీరో పైనే వాలిపోతుంది. ఇలా మత్తులో ఉన్న హీరోనే రూమ్కి తీసుకెళ్లి తన బట్టలన్నీ మారుస్తాడు. కానీ ఇదేది మన హీరోయిన్కి తెలియట్లేదు. హీరోయిన్ ఫ్రెండ్ హీరో ఫ్రెండ్ని చూడగానే లవ్ చేసి ఉంటుంది. తనకేం ట్రూ లవ్ కాదు, కళ్ళకు అందంగా ఉన్నాడే అని ప్రేమించుంటుంది అంతే, జస్ట్ ఒక అట్రాక్షన్. కానీ ఆ అబ్బాయి నిజంగా ప్రేమిస్తాడు. తన నిజమైన ప్రేమను ఆ అమ్మాయికి అర్థమయ్యేటట్టు చెప్పి వీళ్ళ లవ్ రిలేషన్షిప్లో ఇంకొంచెం ముందుకు వెళ్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ తన ఫ్రెండ్ హీరోని నిన్ను రాత్రంతా చూసుకున్నాడు, తన్నే నీకు డ్రెస్ చేంజ్ చేశాడు అంటూ తను చెప్తుంది. ఇది విన్న హీరోయిన్కి చాలా షైగా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు చదివిన స్కూల్లో మెమరీస్ని గెయిన్ చేయడం కోసం మళ్ళీ తిరిగి వెళ్తారు.
ఆ ప్లేస్కి వెళ్ళగానే హీరో తన ఎమోషన్స్ని కంట్రోల్ చేయలేక హీరోయిన్ని లాగి అలాగే ముద్దు పెట్టేసుకుంటాడు. హీరోయిన్కి అయితే చాలా షాకింగ్గా ఉంటుంది. తను నమ్మలేకపోతుంది ఇదంతా. ఎందుకురా వీడు సడన్గా ముద్దు పెట్టుకున్నాడు అంటూ చూస్తూ ఉండగా ఎవరో ఒక లేడీ అక్కడికి వస్తుంది. వెంటనే హీరోయిన్ భయపడిపోయి హీరోని స్విమ్మింగ్ పూల్లో తోసేస్తుంది. నెక్స్ట్ తన ఇంటికి రాగానే తనకు చాలా షివరింగ్గా ఉంటుంది. ఏంట్రా వీడు ఇలా చేసేసాడు అంటూ. హీరో అక్కడికి వచ్చి నేను నీతో కొంచెం మాట్లాడాలి అంటూ అడగ్గా నాకు నీతో మాట్లాడడానికి ఏం లేదు అంటూ ఎస్కేప్ అవ్వాలని చూస్తుంది. లేదు నీ దగ్గర నేను అన్ని చెప్పాల్సిందే అంటూ తనకు హీరోయిన్ పైన ఉన్న ప్రేమను చెప్పేస్తాడు. అట్ ద సేమ్ టైం హీరోయిన్ ని ఎందుకు రిజెక్ట్ చేశాడని చెప్తాడు. హీరోయిన్ ఇంకొక అమ్మాయి దగ్గర హీరో అంటే ఇష్టం లేదని చెప్పుంటుంది. దాన్ని మన హీరో కూడా వినుంటాడు. సో ప్రాంక్ చేయడం కోసమే తన దగ్గర వచ్చి లవ్ ప్రపోజ్ చేస్తుంది అనుకొని హీరో రిజెక్ట్ చేసి ఉంటాడు. మన హీరో కూడా స్కూల్ డేస్లోనే ప్రపోజ్ చేయాలని అనుకుని ఉండేవాడు. కానీ చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల వీళ్ళ లైఫ్ ఇలా అయిపోయి ఉంటుంది. హీరో ఆల్రెడీ మనం 10 years వెయిట్ చేశాము, ఇంతకు మించి నేను ఆగలేను, మన ఇద్దరు ప్రేమించుకుందాం అంటూ హీరో అడుగుతాడు. కానీ ఇదంతా హీరోయిన్కి నచ్చట్లేదు. ఎందుకంటే వాడు ఇప్పుడు కూడా నిజం చెప్తున్నాడు అని తనకు అనిపించట్లేదు. లేదు మనం దీని గురించి తర్వాత మాట్లాడదామంటూ హీరోని తోసేసి నెక్స్ట్ డే తన ఫ్రెండ్తో అక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటుంది. కరెక్ట్గా అప్పుడే హీరోయిన్కి ఒక ఫోన్ వస్తుంది. తన పాత టీచర్కు ఏదో హెల్త్ ఇష్యూ వచ్చిందంటూ వాళ్ళని చూడడం కోసం అక్కడికి వెళ్తారు. అక్కడ బయట చూస్తే చాలా వర్షం పడుతుంటుంది. హీరోయిన్ తలపైన ఒక ఆకు వేసుకొని హీరోను అలాగే ఉంటాడు. ఇద్దరి మధ్య ఇలాంటి ఒక రొమాంటిక్ సీన్ క్రియేట్ అవుతుంది. ఇలా వీళ్ళ మధ్య ఉన్న మిస్అండర్స్టాండింగ్ కొంచెం తగ్గగా ఇంటికి రాగానే వీళ్ళిద్దరూ డ్రింక్ చేస్తుంటారు. హీరో అప్పుడు కూడా అదే అడుగుతాడు. మనం ఆల్రెడీ 10 years వెయిట్ చేసాం, మళ్ళీ వేస్ట్ చేయొద్దు, ప్లీజ్ యాక్సెప్ట్ చేసుకో నా ప్రేమని అంటూ. తను సమాధానం చెప్పేలోపు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అక్కడి నుంచి గొడవపడి వెళ్తుంటారు. ఇదంతా చూసిన హీరోయిన్ డైవర్ట్ అయిపోయి తన ఫ్రెండ్ వెనకాలే వెళ్ళిపోతుంది. తన ఫ్రెండ్ లేదు ఇంతకు మించి నేను ఇక్కడ ఉండలేను, రా వెళ్దాము అంటూ హీరోయిన్ని పిలవగా చూస్తే అక్కడ హీరో కూడా ఉండడు. సో చెప్పకుండా హీరో వెళ్ళిపోయాడు అని హీరోయిన్ తప్పుగా అనుకొని తను కూడా తన ఫ్రెండ్తో వెళ్ళిపోతుంది. హీరోయిన్ తన ఇంటికి వచ్చి చూడగానే తనకు అర్థమవుతుంది హీరో ఇంకా రాలేదు అని. ఇప్పుడు హీరో అక్కడికి వచ్చి చూడగా తన లగేజ్ ఒక్కటే ఉంటుంది. హీరో కూడా ఏమనుకోకుండా అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతాడు. హీరోయిన్ సపరేట్ గా బిజినెస్ ని స్టార్ట్ చేయాలి అంటూ రాత్రి పగలు కష్టపడుతుంటుంది. ఇలా తిండి తినకుండా కష్టపడుతుందే అంటూ హీరో తన కోసం ఫుడ్ ని తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య కాన్వర్సేషన్ ని బిల్డప్ చేయడానికి ట్రై చేస్తాడు. ఆ రోజు నేను నీ దగ్గర అడిగిన దాని గురించి ఆలోచించి చూసావా, ఏంటి నీ నిర్ణయం అంటూ అడుగుతాడు. హీరోయిన్ ఏమంటుందంటే మన అమ్మ నాన్న త్వరగా పెళ్లి చేసుకోబోతున్నారు, సో మన ఇద్దరి రిలేషన్షిప్ ఏంటి, ఇదంతా సెట్ కాదు, వదిలే అంటూ తను చెప్తుంది. హీరో అదంతా నేను చూసుకుంటాను, ఫస్ట్ నీ నిర్ణయం ఏంటి, నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు అంటూ అడుగుతాడు. హీరోయిన్ తను ఎంత కన్విన్స్ చేయాలని అనుకున్నా ఇదంతా కుదరదనే అంటుంది. కానీ మన హీరో తగ్గకుండా ఇంట్లో కూడా తనను అడుగుతూనే ఉంటాడు. ఒప్పుకో అంటూ తనను కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉండగా ఒక స్టేజ్ తర్వాత వీళ్ళిద్దరి మధ్య గొడవగానే అయిపోతుంది. ఇలా వీళ్ళిద్దరూ గొడవ పడుతుండగా కరెక్ట్గా వాళ్ళ అమ్మ నాన్న వస్తారు. వాళ్ళని చూడగానే వీళ్ళు సైలెంట్ అయిపోగా వాళ్ళిద్దరికి వీళ్ళపైన డౌట్ వస్తుంది. భోంచేసేటప్పుడు కూడా చూసేందుకేమో ఇద్దరు సైలెంట్ గానే ఉన్నారు, కానీ టేబుల్ కింద చూస్తే ఇద్దరు ఫోన్లో మెసేజ్ చేసుకుంటూ గొడవ పడుతున్నారు. ఇదంతా చూస్తున్న వీళ్ళ అమ్మ నాన్నకు వీళ్ళిద్దరు బ్రదర్స్ అండ్ సిస్టర్సే కదా, వీళ్ళ మధ్య ఏదైనా గొడవ ఉంటుంది అంటూ అలా ఆలోచిస్తున్నారే గానీ ఒకలాంటి లవ్ ట్రాక్ నడుస్తుంది అంటూ వీళ్ళు ఆ రకంగా ఆలోచించలేకపోతున్నారు. ఇలా హీరో ఎంత ట్రై చేస్తున్నా హీరోయిన్ అసలు ఒప్పుకోదు. కానీ ఒకరోజు హీరో డైరీని తీసి చూడగా అప్పుడే తనకు అర్థమవుతుంది హీరో హీరోయిన్ని ఎంత ప్రేమిస్తున్నాడు అని. అరే మనం ఎందుకు వీటిని అర్థం చేసుకోకుండా ఇంత కష్టపెడుతున్నాము అంటూ తను హీరో ప్రేమను ఒప్పుకొని ఇప్పుడు వీళ్ళిద్దరూ కపుల్ అయిపోతారు. ఇప్పుడు వీళ్ళు లవర్స్ కదా, సో హీరో రూమ్లో వీళ్ళిద్దరూ కొంచెం రొమాంటిక్గా దగ్గర వాళ్ళని వస్తూ ఉండగా కరెక్ట్గా వాళ్ళ రూమ్లోకి హీరో వాళ్ళ నాన్న వస్తారు. హీరో చాలా కష్టపడి హీరోయిన్ని వాళ్ళ నాన్న కంటి కనిపించకుండా దాస్తాడు. కానీ ఇదంతా చూస్తున్న హీరోయిన్ కి చాలా అన్కంఫర్టబుల్ గా ఉంటుంది. కానీ ఏం చేసేది, వాళ్ళిద్దరూ ఉండగా మనం పెళ్లి చేసుకోలేము, ఫస్ట్ వాళ్ళు పెళ్లి చేసుకొని దాని తర్వాత మన విషయం గురించి చెప్దాము. ఎందుకంటే మన కోసం వాళ్ళ ప్రేమని వాళ్ళు త్యాగం చేయకూడదు, ఎవరి ప్రేమ ఎవరికి అడ్డుగా ఉండకూడదు అంటూ వీళ్ళు ఒక నిర్ణయానికి వస్తారు. దాని తర్వాత వాళ్ళిద్దరూ కలిసి వాళ్ళ టైంని జాలీగా ఎంజాయ్ చేస్తుంటారు. ఒక స్టేజ్ తర్వాత వీళ్ళ లవ్ రిలేషన్షిప్ రొమాంటిక్గా వెళ్తుంది, బెడ్ దాకా వెళ్ళిపోతారు, ఇద్దరు కలిసి ఉంటారు.
నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు బయటికి వెళ్ళుంటారు. ఉదయం వాళ్ళిద్దరూ వచ్చింది కూడా వీళ్ళకి తెలియట్లేదు. వాళ్ళ అమ్మ తన రూమ్కి వస్తున్నట్టు తనకు తెలియగా వెంటనే హీరోని ఒక తన్నగా వాడు వెళ్ళి బెడ్ కింద పడిపోతాడు. వాళ్ళ అమ్మ హీరోని చూడకుండా ఎలాగో మేనేజ్ చేసేస్తుంది. ఇంకోవైపు హీరోయిన్ ఫ్రెండ్ ప్రెగ్నెంట్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు దాని గురించే భయపడుతూ ఏడుస్తూ తన ఫ్రెండ్ దగ్గర చెప్తుంటుంది. హీరోయిన్ ఏదైనా కానీ ఫస్ట్ నీ బాయ్ ఫ్రెండ్ దగ్గర ఈ విషయాన్ని చెప్పు, వాడేమంటాడో చూడు అంటూ హీరోయిన్ అడ్వైస్ చేస్తుంది. వాడే ఒక చిన్న పిల్లలా తిరుగుతున్నాడు, వాడి దగ్గర వెళ్ళి నేను ఎలా చెప్పను అంటూ ఆలోచిస్తూ ఒక చిన్న పిల్లడి డ్రెస్ తీసుకెళ్లి ఆ అబ్బాయి దగ్గర ఇస్తుంది. వాడికి దాన్ని చూడగానే ఎవరో ప్రెగ్నెంట్ గా ఉన్నారని మాత్రం అర్థమవుతుంది. అది ఎవరు, మీ ఫ్యామిలీలో ఫ్రెండ్సా లేకుంటే హీరోయినా అంటూ అందరి పేర్లు చెప్తుంటాడు. ఆ అమ్మాయి టెన్షన్ అయిపోయి, ఒరే పిచ్చోడా అందరినీ అడుగుతున్నావే నన్ను అడగవా, నేనేరా ప్రెగ్నెంట్నే అంటూ తను చెప్పగా ఆ అబ్బాయి చాలా ఎమోషనల్ అయిపోతాడు. ఇంతకు మించి లేట్ చేయకూడదు, మనం పెళ్లి చేసుకుందాము అంటూ నీకు ఓకేనా అని అడుగుతాడు. నాకెందుకు రా ఓకే కాదు, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అంటూ తను చెప్పగా ఇలా రోడ్లో డాష్ ఇచ్చి ఒక చిన్న అట్రాక్షన్ ద్వారా వచ్చిన వీళ్ళ ప్రేమ చూడండి ఒక మంచి ఎండింగ్లో పెళ్లి దాకా వెళ్ళిపోయింది. ఇటువైపు హీరో హీరోయిన్ మాస్క్ వేసుకుంటూ ప్రేమించుకుంటూ వెళ్తుంటారు. ఇదంతా దూరంగా వాళ్ళ అమ్మ నాన్న గమనిస్తారు. వాళ్ళకి హీరోయిన్ ఎవరినో ప్రేమిస్తుంది అని అర్థమవుతుంది, కానీ ఇది ఎవరో తెలియట్లేదే అంటూ వాళ్ళు వెనకాలే ఫాలో అయ్యి చూస్తారు. వాళ్ళమ్మ హీరోయిన్ పేరు పెట్టి పిలవగా వెంటనే హీరో అక్కడి నుంచి పారిపోతాడు. ఎవరు అబ్బాయి అంటూ తన అమ్మ అడక్క తను నా బాయ్ ఫ్రెండ్ మా అని అంటుంది. అయితే పిలువ అబ్బాయితో నేను మాట్లాడతాను అంటూ తన అమ్మ చెప్పగా లేదు మా ఫస్ట్ మీరిద్దరు పెళ్లి చేసుకోండి, తర్వాత నేను నా బాయ్ ఫ్రెండ్ని ఇంట్రడ్యూస్ చేస్తాను అంటూ హీరోయిన్ చెప్తుంది. ఇది విన్న వాళ్ళ అమ్మ నాన్నకు ఇంకా డౌట్గా ఉంటుంది. అప్పుడప్పుడు హీరో హీరోయిన్ ఇద్దరు మీట్ అయ్యి మనం ఎక్కడ విడిపోతామో అంటూ ఫీలింగ్స్గా మాట్లాడుతూ ఉండగా ఇదంతా దూరం నుంచి వాళ్ళ అమ్మ నాన్న గమనిస్తారు. వాళ్లకు 100% కన్ఫర్మ్ అయిపోతుంది వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారని. కానీ వాళ్ళ అమ్మ నాన్నకు తెలుసు కదా ఫస్ట్ లవ్ అనేది ఎంత పెద్ద విషయం, అందరికీ ఫస్ట్ లవ్ అనేది దొరకదు. వాళ్ళిద్దరూ ఎవరో ఒకరిని పెళ్లి చేసుకొని హ్యాపీగా సెటిల్ అవ్వాలని అనుకుంటారు. కానీ విధి వాళ్ళిద్దరిని మళ్ళీ ఒకటి చేస్తుంది. ఇలా ఎన్నో సంవత్సరాల తర్వాత మా ఫస్ట్ లవ్ మాకు మళ్ళీ దొరికింది, అలాంటిది మీ ఇద్దరి మధ్యలోకి మేమెందుకు వస్తాము, ఇంకా చెప్పాలంటే మీరేం బ్లడ్ రిలేషన్షిప్ కాదు కదా, మా ద్వారా చేరబడ్డ ఒక సిబ్లింగ్స్ అంతే కదా, అందుకనే మీ ఇద్దరు పెళ్లి చేసుకోవడంలో మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. బయట సొసైటీ ఏం మాట్లాడుతుందో దాని గురించి మాకు దిగులు లేదు. మనం ఎంత కరెక్ట్గా ఉన్నా ఏదో ఒక లోటు చెప్పే సొసైటీ గురించి మనం ఎందుకు ఆలోచించాలి. ఇన్ని సంవత్సరాలు గడిచినా మా ప్రేమను విడిపోమంటేనే మేము భరించలేము, అలాంటిది మీ ప్రేమను ఎందుకు మీరు వదులుకోవాలి. అందుకని మీరిద్దరూ పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండండి, మేము పెళ్లి చేసుకుంటాము. ఎవరి ప్రేమ ఎవరికి అడ్డుగా ఉండదు, ఇది మీ లైఫ్ మీ ఇష్టం అంటూ ఒక డీసెంట్ పేరెంట్గా వాళ్ళిద్దరూ దీన్ని ఒప్పుకుంటారు. అంతే ఫైనల్గా ఈ 3 జంటలు పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటారు. ప్రతి ఒక్కరికి వాళ్ళ ఫస్ట్ లవ్ని పెళ్లి చేసుకునే అదృష్టం దొరికితే ఎంత బాగుంటుందో కదా. ఇలాంటి ఒక మంచి ఫిల్మ్ని మీతో షేర్ చేసుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ మూవీ గురించి మీరేమనుకుంటున్నారో నాకు కమెంట్లో చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్, బాయ్.